ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. క్వశ్చన్ ఏంటంటే, ఒక బిల్డింగ్ ఇనీషియల్ వాల్యూ 31,25,000, అది ప్రతి సంవత్సరమట 4% తగ్గుతుందట. 4% తగ్గుతుందట. అట్లా ఎన్ని సంవత్సరాలు తగ్గుతుంది? 3 years తగ్గుతుంది. ఒక టీచర్ నాకు అన్నాడు, సార్ నేను ఇలా చెప్పబోతున్నాను సార్ యూట్యూబ్లో అంటే నేను నవ్వుకున్నాను సార్. 31,25,000 100లో 4 తగ్గింది. 96/100, 96/100, 96/100. రైట్ సార్, నా పిల్లలకి ఈ క్వశ్చన్ చాలా డిఫికల్ట్, టచ్ చేయొద్దు సార్ అని చెప్పాను సార్ అన్నాడు. అది ఎక్స్ వాల్యూ. వై వాల్యూ కాన్సెప్ట్ నేర్చుకోవాలి సార్. 32 లక్షలు, దీంట్లో ప్రతి సంవత్సరం 5 పెరిగింది. 105/100, 105/100, 105/100. ఈ క్యాల్కులేషన్స్ రైట్ సబ్ట్రాక్షన్ చేసుకోండి అన్నాడు. సార్ ఇలా మీరు చెప్పొద్దు సార్, ఇలా వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళ ఎగ్జామ్ క్లియర్ కాలేరు. మీరు ఎప్పుడైతే బోర్డులో ఇలా రాశారో పిల్లోడికి అర్థమైందని వాడు అనుకుంటున్నాడు, కానీ అర్థం అవడం ఒక ఎత్తు అవుతే వాడు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి. రైట్, చాప్టర్ లర్న్ట్ మార్క్స్ ఆర్ 0 అనే ఒక జోక్ ఉంది రైట్ ఇంగ్లీష్లో. సో కాబట్టి ఇలా మీరు చెప్పకండి సార్, కొంచెం బుర్ర యూజ్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఒక బిల్డింగ్ ఉన్నది. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ చూడండి సార్. 5 సెకండ్లలో క్వశ్చన్ అయిపోతుంది. ఒక బిల్డింగ్ ఇనీషియల్ వాల్యూ ఎంత? 31,25,000. ప్రతి సంవత్సరం ఎంత తగ్గుతుంది కన్నా? 4% తగ్గుతుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు తగ్గుతున్నాయి? 3 సంవత్సరాలు తగ్గుతుంది. అది ఎక్స్ వాల్యూ. వై వాల్యూ అదే గనక 5% పెరిగితే వచ్చే వాల్యూ వై. ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే నేను ఫస్ట్ క్వశ్చన్లో రూట్ కాజ్ని ఇక్కడ కూడా 32 లక్షలు ఉంది, ఇక్కడ కూడా 31,25,000 ఉన్నది. రైట్, నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఆన్సర్ ఆప్షన్లు అన్నీ దూరంగా ఉన్నాయి. ఒరిజినల్ ఆన్సర్ ఆప్షన్లు మొత్తం దూరంగా ఉన్నాయి. అసలు ఇది 30 లక్షలు అవుతే ఏమవుతుందో చూస్తా. ఫస్ట్ ఇది 30 లక్షల్లో ఇది 4% 3 సంవత్సరాలు తగ్గింది. ఇది 5% 3 సంవత్సరాలు పెరిగింది. 4 సంవత్సరాలు తగ్గింది, 5 సంవత్సరాలు పెరిగింది. సంవత్సరానికి 4 తగ్గింది, 5 పెరిగింది. 4 తగ్గింది, 5 పెరిగిందంటే సంవత్సరానికి ఎంతసారి తేడా? అరౌండ్ 9%. రైట్, A+B అది మనం తర్వాత ఇద్దాం. అప్రాక్సిమేషన్ 4 తగ్గింది, ఇటువైపు 5 పెరిగింది. సంవత్సరానికి 9%. 3 సంవత్సరాలకు ఎంత అయింది? 27%. ఆ 27 కూడా వద్దు, దాన్ని దగ్గరికి తీసుకెళ్ళి 30 చేయి. 30%. 30% ఆఫ్ 30 lakhs ఎంత? 9. ఇది అరౌండ్ క్లోజ్ టు 9 lakhs. ఓన్లీ ఆప్షన్ 9,39,600 దగ్గరగా ఉంది. అసలు ఇక్కడ ఏం అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ పెద్ద పెద్ద క్యాల్కులేషన్ నాకెందుకు సార్? రైట్, నేను ఇక్కడ రామానుజం మనవడిని మనవరాలనే చూపెట్టే ప్రయత్నము నేను చేయదలుచుకోలేదు. నాకు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వడమే నా లక్షణం. ఇలా మీరు గనక చేసుంటే చాలా సులువుగా, టెన్షన్ పడకుండా రైట్ మీరు ఈజీగా కట్ ఆఫ్ క్లియర్ అవుతారు సార్. ఇది 31,25,000, ఇది 32 లక్షలు. నాకు ఈ రెండింటినీ తీసేశాను. 30 లక్షలు అనుకున్నా. సంవత్సరానికి 4% తగ్గింది ఒకసారి, ఇంకోసారి 5% పెరిగింది. అంటే చేంజ్ ఎంత సార్? 9%. దాన్ని ఒక 10% అనుకున్నా. సార్ అప్రాక్సిమేషన్ ఎందుకు చేస్తున్నారు? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చూస్తాను. ఆన్సర్ ఆప్షన్లు అన్నీ దూరంగా ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేషన్ డెఫినెట్గా యూజ్ చేస్తాను. 10%. 3 సంవత్సరాలకు ఎంత? 30%. 30% ఆఫ్ 30 lakhs ఎంత? 9 lakhs. ఆన్సర్లో 9 lakhsకి దగ్గర ఏది ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే ఇట్లా మీరు తెలుసుకుంటే నిమిషం మీరు తీసుకుంటున్నారు, కానీ దీని యొక్క వర్త్ ఏంటంటే 5 సెకండ్లు. 5 సెకండ్లలో ఈ క్వశ్చన్ అవగొట్టవచ్చు. ఈ పైన ఇది కూడా చూడండి, రైట్ మోస్ట్. ఆ 18,000 ఇంటూ 44%, 18 ఇంటూ 44. ఎవడు చేయమన్నాడయ్యా నిన్ను?
నువ్వు చేసింది ఎవడన్నా మనకు 10th క్లాస్ టీచర్ లాగా రెడ్డింగ్ లాగా నువ్వు ఫార్ములాకు 1 మార్కు, ఆన్సర్ వస్తే 1 మార్కు, స్టెప్ రాసినందుకు 1 మార్కు, నంబర్ ఆఫ్ పేజీలు ఎక్కువ చేస్తే మరి రైట్ ఏం రాసినామో సంబంధం లేదు పాస్ అవుతాం. ఇదేమైనా డిగ్రీ ఎగ్జామినేషనా? ఎవ్వడు చూడట్లేదు నువ్వు క్యాల్కులేషన్ ఎలా చేస్తున్నావని చూడట్లేదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పద్ధతి, ఆ టీచర్ స్టాండర్డ్, ఆ టీచర్ మీకు ఎట్లా మల్టిపుల్ మెథడ్స్ నేర్పిస్తే మీరు అలానే వెళ్తారు సార్. మీకు అర్థమైంది కదా? 3rd 4th సార్ నేను మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ సిఐ మీద ఓన్లీ 15 ప్రాబ్లమ్స్ చేశాము. ఇదే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నా చేయొచ్చా చూద్దాం సార్. ఫస్ట్ ప్రాబ్లం ఇది కూడా నన్ను ఒక ఇన్స్టిట్యూట్ అతను అడిగాడు, సార్ దీని ఆన్సర్ కరెక్టేనా సార్ అని చెప్పి. నేను అన్నాను, సార్ కరెక్టే, కానీ మీరు సాల్వ్ చేసే పద్ధతి చూస్తూనే ఉంటే నాకు నవ్వనిపిస్తుంది. మీరు ఇలానే క్లాసులు చెప్పారా సార్ అని అంటే, సార్ నేను రైట్ ఇలానే క్లాసెస్ చెప్పానని. అతను సాల్వ్ చేసిన పద్ధతి ఏంటంటే నాకు నవ్వనిపిస్తుంది సార్. ఇట్లాంటి దానికి 300-400 10,000 పే చేసుకొని మీరు కట్ ఆఫ్ క్లియర్ కాలేదనుకుంటారు. అతను ఏం చేశాడంటే ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకే, ఒక దాంట్లో ఒక అమౌంట్ని 18% ఇంట్రెస్ట్గా చేశాడు. నెక్స్ట్ అమౌంట్ వైని 12% సింపుల్ ఇంట్రెస్ట్గా చేశాడు. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 4320. సో టోటల్ ఎంత వచ్చింది? 4320. ఒకటేమో 18%, ఇంకోటేమో 12%. ఇది టోటల్ ఇంట్రెస్ట్. చక్కగా ఈక్వేషన్ రాశాడు. హీ రిసీవ్డ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అండ్ హీ ఇంటర్చేంజ్డ్ ద అమౌంట్స్. 18 కాస్త 12 అయింది, 12 కాస్త 18 అయింది. ఆ ఇంట్రెస్ట్లు మారుతే ఎంత అయింది? ఇది 4680 అయింది. మనకేమన్నాడు? తేడా అడిగాడు. అంటే 6% ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వలెంట్ టు 360, ఎక్స్ మైనస్ వై 6000. ఇది చాలామంది ఇలా చేసుంటారు. కరెక్ట్ పద్ధతి డిగ్రీ ఎగ్జామ్ రాస్తే రైట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2.5 లక్షలు ప్రిపేర్ అయ్యే రైట్ ఒక ఎగ్జామినేషన్లో మీరు ఇలా రాస్తే ప్రాబబ్లీ ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం సార్. 18, 12 మధ్యలో తేడా ఎంత? 6. ఆర్ యు ఆల్ విత్ మీ? 18, 12 మధ్యలో తేడా ఎంత? 6. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8కి 2కి మధ్యలో తేడా ఎంత? 6. సో ఇంట్రెస్ట్కి మధ్యలో తేడాలో నాకు ముందు వాల్యూ నాకు సంబంధమే లేదు సార్. నాకు ముందు వాల్యూ సంబంధం లేదు. ఇక్కడ రైట్ మోస్ట్ 5 ఉన్నది, ఇక్కడ రైట్ మోస్ట్ 8 ఉన్నది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. నేను మొత్తం క్యాల్కులేషన్ చేసే నాకు ఓపిక లేదు. 18, 12లో చివరి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి సార్? 8కి 2కి మధ్యలో ఇక్కడేమో 6, ఇక్కడ ఎంత వచ్చింది? 2 రైట్. ఇక్కడ ఎంత వచ్చింది? 8. 8 2 ఎంత? 6. 6ని దేనితోటి? ఇక్కడ 6%, ఇక్కడ 6%, ఇక్కడ తేడా ఎంత వచ్చింది? 6. ఇదే నేను చేస్తున్నాను సార్. ఇక్కడ తేడా 6, ఇక్కడ 6. సో 6 6 ఆర్ 36. ఇక్కడ ఉన్న 18, 12 తేడా 6. 6 ఇంటూ 6 36. ఇక్కడ కూడా నాకు 8 మైనస్ 2 6 వచ్చింది. ఇట్లా మీరు కుదిర్చుకోవాలి సార్. దీస్ కాల్డ్ ది ఆప్టిమైజేషన్ టెక్నిక్. అంటే ఉన్న వాల్యూస్ని ఎక్కువ ఉన్నది ఉన్నట్టు చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు రైట్ క్లాస్ రూమ్లో మీరు ఏ ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయినా దీని మీదనే ఎంఫాసిస్ ఉన్న కోచింగ్ సెంటర్ అవుతే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.